ఐఎన్ఎఫ్ ట్రీటీ, ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ. 2018లో 2019లో బాగా న్యూస్లోకి వచ్చింది. అసలు ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ ఏంటి? ఇది యుఎస్ఏకి సోవియట్ రష్యాకి మధ్య 1987లో జరిగిన ట్రీటీ. ఈ ట్రీటీ ప్రకారం షార్ట్ రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ని కంప్లీట్గా బ్యాన్ చేసేయటం అనమాట. అయితే ఐఎన్ఎఫ్ ట్రీటీ అనేది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే అమెరికా, రష్యా రెండు ఆ ట్రీటీలోంచి బయటకు వచ్చేసాయి. 2019లో అఫీషియల్గా బయటకు వచ్చేసాయి అనమాట. కమింగ్ బ్యాక్, అసలు ఐఎన్ఎఫ్ ట్రీటీ షార్ట్ రేంజ్ మిసైల్స్, ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ అంటే ఏంటి? 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు వెళ్తే ఆ ట్రీటీ ప్రకారం షార్ట్ రేంజ్ అంటారు. 1000 కిలోమీటర్ల నుంచి 5500 కిలోమీటర్ రేంజ్ ఉంటే ఆ ట్రీటీ ప్రకారం ఇంటర్మీడియట్ రేంజ్ అంటారు. సో ఐఎన్ఎఫ్ ట్రీటీ ఈ రెండింటిని కూడా, ఈ రెండు దేశాల మధ్య ఈ మిసైల్స్ని తగ్గించేయాలన్నమాట, షార్ట్ రేంజ్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ని. అదేవిధంగా ఈ ట్రీటీ అనేది ల్యాండ్ బేస్డ్ మిసైల్స్కే అప్లై అవుతుంది. ల్యాండ్ బేస్డ్ క్రూయిజ్ మిసైల్స్, ల్యాండ్ బేస్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ మిసైల్ లాంచెస్, ఇవన్నీ దీనిలో ఇది అవుతాయి. అయితే సీ బేస్డ్ ఎయిర్ బార్న్ మిసైల్స్ దీనికి సంబంధం లేదు. ఐఎన్ఎఫ్ ట్రీటీలో ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అనేది సీ రేంజ్ మిసైల్స్కి, తర్వాత ఎయిర్ బార్న్ మిసైల్స్కి కాదనమాట. ఓన్లీ ల్యాండ్ బేస్డ్ మిసైల్స్, ఓన్లీ ల్యాండ్ బేస్డ్ మిసైల్స్, ఇది ఒకటి. రెండోది, ఐఎన్ఎఫ్ ట్రీటీ అనేది షార్ట్ రేంజ్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ లాంగ్ రేంజ్. సో షార్ట్ రేంజ్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్. అయితే ఈ ట్రీటీ బేస్ చేసుకుని మే 1991కి 2692 మిసైల్స్ తగ్గించేశారంట. ఈ రెండు దేశాలు కలిపి అమెరికా, రష్యా 2692 మిసైల్స్ తగ్గించేశారంట. అయితే రష్యా ఈ ట్రీటీని వయోలేట్ చేస్తుందని ట్రంప్ పెద్దగా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఫైనల్గా రష్యా వయోలేట్ చేస్తుంది కాబట్టి, రష్యా ఈ ట్రీటీతో ఉండలేదు కాబట్టి, ఈ ట్రీటీనితో పాటు రష్యా రూల్స్ పెట్టుకోవట్లేదు, మిసైల్స్ ఎక్కువ తయారు చేస్తుందని చెప్పి ట్రంప్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో ఆ మాట చెప్తూ అమెరికా విత్డ్రా అయిపోతుందని చెప్పారు. అమెరికా విత్డ్రా అయిన మరుసటి రోజే రష్యా కూడా విత్డ్రా అయిపోయింది అనమాట. అమెరికా విత్డ్రా అయిన మరుసటి రోజే రష్యా విత్డ్రా అయిపోయింది. అయితే 1 ఫిబ్రవరి 2019 రోజు ట్రంప్ ఈ విషయంలో డైరెక్ట్గా డిక్లరేషన్ కూడా చేశారు. అండ్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఆర్మ్స్ రేస్ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే ఆయుధాలు నాకు ఎక్కువ ఉన్నాయా, నీకు ఎక్కువ ఉన్నాయా అని చెప్పి. సో ఇండియా కూడా ఆయుధాలు తయారు చేస్తుంది, ప్రతి దేశం, ఎందుకంటే డిఫెన్స్ అనేది ఏ కంట్రీకైనా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీని మాత్రం ఈ రెండు దేశాలు అసలు కంప్లీట్గా వయోలేట్ చేసే ఒప్పుకోవట్లేదు కూడా. సో ఇది ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ ఏమి రావచ్చు అంటే, ఐఎన్ఎఫ్ ఓన్లీ ల్యాండ్ బేస్డా? ఎస్, ఐఎన్ఎఫ్ ఓన్లీ ల్యాండ్ బేస్డ్. రెండోది, ఐఎన్ఎఫ్ ట్రీటీ డు నాట్ డీల్ విత్ సిఆర్ ఎయిర్ బార్న్. ఎస్, ఐఎన్ఎఫ్ డు నాట్ డీల్ విత్ సిఆర్ ఎయిర్ బార్న్, కరెక్ట్ పాయింట్. మూడోది, ఐఎన్ఎఫ్ డీల్స్ విత్ షార్ట్ రేంజ్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ బట్ నాట్ లాంగ్ రేంజ్. ఎస్, కరెక్ట్. అండ్ ఇప్పుడు అమెరికా, రష్యా కూడా ఐఎన్ఎఫ్లో లేరు, బయటకు వచ్చేసారు, అది కూడా రైటే. దీంతో పాటు కోల్డ్ వార్ టైంలో మనకి సాల్ట్ ట్రీటీ, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ అని, తర్వాత స్టార్ట్ ట్రీటీ, ఇలా ట్రీటీస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ న్యూక్లియర్ ట్రీటీస్ ఇవన్నీ పక్కన పెట్టి అమెరికా, రష్యా కలిసి పనిచేస్తేనే, ప్రపంచంలో చాలా దేశాలు కలిసి పనిచేస్తేనే అవుతుంది. ముఖ్యంగా అమెరికా ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే చైనా మీద కంటగింపుగా ఉంది ట్రంప్కి. ఐఎన్ఎఫ్ ట్రీటీలో ఉంటే చైనా బోల్డ్ అండ్ మిసైల్స్ తయారు చేస్తుంది, రేపు అమెరికా సూపర్ పవర్ స్టేటస్ తగ్గిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి. సో దీంతో ట్రంప్ కూడా ఐఎన్ఎఫ్ నుంచి బయటకు వచ్చేసారు. రేపు ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి.